వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి డే 4 అనమాట ఇక్కడ కేరళలో. అండ్ మేము ఇప్పుడైతే టెక్కరీకి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసాము. ఈరోజు యాక్చువల్గా August 5th మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అట్ ప్రజెంట్ ఇంకా ఏం రెడీ అవ్వలేదు. లైక్ జస్ట్ నార్మల్గా స్నానం చేసి బయటకు వచ్చాం. ఇంకా రెడీ అవ్వడం ఉంది. రెడీ అయ్యాక నేను మీ అందరినీ కలుస్తాను. గాయస్ రెడీ అయితే అయిపోయాము. సో గాయస్ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈరోజు మేము ఆలపీకి వెళ్ళబోతున్నాం టెక్కరీ నుంచి. సో ఆ దారిలో కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. నాకైతే ఈ జర్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. దారిలో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపిస్తే అక్కడ మేము కార్ ఆపేసి ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని చూసుకొని తర్వాత మా జర్నీని అయితే మేము కంటిన్యూ చేసాం. వాటర్ ఫాల్స్ అయితే చూసేసుకొని దాని తర్వాత మా జర్నీని అయితే మేము కంటిన్యూ చేసేసాము. ఆలపిలో మేము ఒక హౌస్ బోట్ అయితే బుక్ చేసుకున్నాము 1 డే కోసము. సో మేము జర్నీ అయితే అక్కడికే మేము వెళ్ళబోతున్నాము ఇప్పుడు. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను హౌస్ బోట్ చూడ్డానికి, ఫస్ట్ టైం కాబట్టి. మా హౌస్ బోట్ అయితే ఇదే అండి. అవుట్ సైడ్ వ్యూ ఇదంతా నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో ముందర లోపల రూమ్ టూర్ అన్నీ ఉన్నాయి, చూడండి. అక్కడ మనకి ఒక చిన్న బోట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ బోట్లో మనం అయితే రైడ్కి వెళ్ళేసి రావచ్చు. వాళ్ళు మనకి బోట్లో డిఫరెంట్ లొకేషన్స్ చూపిస్తారు. అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సినిమా షూటింగ్స్ జరిగిన ప్లేసెస్ కూడా మనకి చూపిస్తారు. దీనికైతే మనం సపరేట్గా పే చేసుకోవాలి అమౌంట్ అయితే. నేను ఇషాన్విక సాయి మేము ముగ్గురం అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మంచి లొకేషన్స్ చూసాము అండ్ మంచి ప్లేసెస్లో ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఈ బోట్లో వెళ్ళేటప్పుడు మాకు ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఇక్కడ మనమైతే ఎలాగైతే కార్స్ పెట్టుకుంటామో వాళ్ళు అలాగా బోట్స్ని కొని పెట్టుకుంటారంట. ఎందుకు అంటే ఇక్కడ బోట్సే ప్రైవేట్ వెహికల్స్. అండ్ స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే బోట్లోనే వెళ్తారంట. వాళ్ళకి వేరే సపరేట్ స్కూల్ బస్సెస్ కానీ అలా ఏమి ఉండవంట ఇక్కడ. I begin to నెక్స్ట్ అయితే మేము అక్కడ స్పీడ్ బోట్కి వెళ్ళాము. స్పీడ్ బోట్ కూడా చాలా అంటే చాలా బాగుండే, బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా నాకు సాయికి అయితే లైఫ్ జాకెట్ వేశారు, బట్ ఇషాన్వికాకి లైఫ్ జాకెట్ వేయలేదు అక్కడ. సో కాబట్టి మేము కొంచెం భయపడిపోయాము.
కానీ ఇషాన్విక మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. తనైతే ఇంకో రైడ్‌కెళ్దాం అని బాగా అడిగింది మమ్మల్నయితే. మేము మాత్రం ఫుల్ భయపడిపోయాం. నేను, సాయి తనెక్కడ పడిపోతుందో ఏమో అని. అతను చాలా అంటే చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నాడక్కడ బోట్ రైడ్. ఈవినింగ్ టైమ్స్ బోట్‌ని తీసుకొచ్చి ఒక ప్లేస్‌లో స్టాప్ చేసేస్తారు. సో, మనము దాని చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ ఏమన్నా చూడాలంటే చూసుకొని రావచ్చు యాక్చువల్‌గా. మేమైతే ఆలపి బీచ్‌కి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. బోట్‌లో అయితే మాతో పాటి వేరే కపుల్ కూడా వచ్చారు. సో, మేము అందరం కలిసి ఆలపి బీచ్‌కైతే వచ్చేసాము. ఆలపి బీచ్‌లో చాలా ఎంజాయ్ చేయాలని నేనైతే అనుకున్నాను. యాక్చువల్‌గా మంచి ఫోటోస్ దిగాలి, రీల్స్ చేయాలి ఇవన్నీ నేను అనుకున్నాను. బట్ అక్కడికెళ్ళగానే మాకొక ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం అన్నీ మర్చిపోయాను నేనైతే. అక్కడ వెళ్ళి బ్యాగ్ ఒక సైడ్‌కి పెట్టి మేము ఫోటోస్ దిగుతున్నాము. నేను, ఇషాన్విక, సాయి మేము ముగ్గురం కలిసి ఫోటోస్ దిగుతూ ఉండంగానే మా వ్యాంటీ బ్యాగ్ వచ్చేసి పెద్ద అల వచ్చేసి మా వ్యాంటీ బ్యాగ్‌ని కొట్టుకొని తీసుకెళ్ళిపోయింది. దాంట్లో సాయి పర్సు, నా అద్దాలు అన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉండేది. అది దొరుకుతుందని కూడా మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఫైనల్‌గా ఇషాన్వికనే వెతికి దాన్ని పట్టుకుందనమాట. అక్కడ ఎళ్తోంది అని తనే చూసి చెప్పింది. సో, ఫైనల్‌గా వ్యాంటీ బ్యాగ్ అయితే దొరికింది. బట్ నా చెప్పులైతే దొరకలేదు. బీచ్ అయితే చూసుకొని మేమిక్కడికొచ్చేసాము ఇంకా హౌస్ బోట్‌కి. హౌస్ బోట్‌లో మా యానివర్సరీ అని చెప్పేసి సాయి అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేయిచ్చాడు అక్కడ. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఐ వాస్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్. నేను ఎప్పటినుంచో సాయితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అదొక విష్ ఉండేది. ఆ విష్ కూడా ఈరోజు ఇక్కడ తీరిపోయింది. ఇంక తినేసి మేమైతే పడుకునేసాము. I begin to